ఏ ప్రభుత్వం అయినా మంచి చేస్తుంటే ఆ ప్రభుత్వంలో పనిచేసే ఎవరైనా సరే, ఉద్యోగులు కావచ్చు, వాలంటీర్లు కావచ్చు, పార్ట్ టైమర్స్ కావచ్చు, ఎవరైనా సరే పొలిటికల్గా వాళ్ళు సిటిజన్సే కాబట్టి వాళ్ళకి నచ్చిన దీని వైపు ఉంటారు. సహజంగానే వాలంటీర్లు ఈ ప్రభుత్వం ఇస్తున్న మంచి పథకాలు తీసుకెళ్తున్నారు కాబట్టి, దానివల్ల వాళ్ళకి సమాజంలో గౌరవం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం మీద అభిమానం ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వ్యవస్థ కాబట్టి ఆయన మీద అనురాగం పెంచుకోవచ్చు, అభిమానం పెంచుకోవచ్చు. ఈ ఒక్క 2-3 రోజుల్లోనే ఈ ఎన్నికల నెలలో వాళ్ళు వెళ్ళి ఇళ్ళకి ఇచ్చినంత మాత్రాన, ఇళ్ళకెళ్ళి ఇచ్చినంత మాత్రాన దాని ప్రభావం పడిపోదు. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, వాలంటీర్లను వాళ్ళు పెట్టి ఇంటింటికి సర్వీసెస్, ఇది ఒక పెన్షన్లే కాదు, ఇంకా పౌర సేవలు దాదాపు 100 పైగా 130 ఎన్నో ఉన్నాయి. అలాగే ప్రభుత్వానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం కూడా వాలంటీర్లు చేస్తుంటారు. ఇది ఒక బాధ్యత. 2,60,000 మంది దాకా పనిచేస్తున్నట్టు ఆ బాధ్యతల్లో ఇది ఒకటి. నిజంగా గన వాలంటీర్లను పెట్టినా ఈ పెన్షన్లు అనేవి పెంచుకుంటూ ఇంటికి సౌకర్యాలంతా అందజేస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళకు భరోసానిస్తూ నిలబడే పథకాలు లేకపోతే వాలంటీర్లకు ఆదరణ ఎందుకుంటుంది? అంటే అల్టిమేట్లీ ఇట్ ఈజ్ నాట్ ది వాలంటీర్స్, ఇట్ ఈస్ ది బెనిఫిట్. ఏదైతే వాళ్ళకు అందుతుందో దాంతో వాళ్ళు తృప్తి పడినప్పుడు ఆ ఆనందం, ఆ తృప్తి, ఆ సంతోషం ఎవరైతే ఇవి అందిస్తున్నారో వాళ్ళకు బ్లెస్సింగ్స్ రూపంలో ఇస్తారు. వాళ్ళు ఎవరైనా సరే రిసీవ్ చేసుకుంటారు. అది వాలంటీర్లు పరిసే వాళ్ళని పెట్టినందువల్ల వస్తున్నది కాదు. వాటికి క్యారియర్ లాగా వాటికి తీసుకెళ్లే వాళ్ళు వాలంటీర్లు కాబట్టి వాళ్ళ మీద అభిమానం. నువ్వు ఒక నెల ఆపినంత మాత్రాన అది ఆగుతుంది అభిమానం. జగన్ గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే అభిమానం ఇప్పుడు ఈరోజు పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళకి కానీ మిగిలిన వాళ్ళకి కానీ తగ్గుతుందా? ఆ మాత్రం నీకు ఆలోచన రాలా? పైగా నువ్వు చెప్తే నేను ఎక్కడ వెంటబడి పడతారో అనే భయంతో నీ బినామీలతో దీనికోసమే ఒకటి సంస్థను పెట్టించి దాంతో సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆ తర్వాత బయట నానాయాగి చేసి ఎలక్షన్ కమిషన్ వచ్చాక దాని మీద ప్రెజర్ పెట్టి ఆఖరకు సాధించుకున్నాను. ఏం సాధించినావు? వాలంటీర్లు లేకుండా పెన్షన్లు అనేవి ఎట్లా ఎలక్షన్ కమిషన్ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేయండి అని. ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్లో భాగంగా ప్రభుత్వ యంత్రాంగం వీలైనంత త్వరగా అందివ్వడానికి వీలుగా సెక్రటేరియట్స్కి రాగలిగిన వాళ్ళను, ఎందుకంటే 2,000 మందికి ఒక సెక్రటేరియట్ ఉంటుంది కాబట్టి అక్కడికి రాగలిగిన వాళ్ళని అక్కడికే ఇవ్వచ్చు. రాలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంటికి వెళ్ళి ఇస్తాము. నార్మల్ డేస్లో ఒక రోజులో 80-90% అయ్యేది 2-3 రోజులు పట్టొచ్చు అని అన్నారు. అయితే అప్పటికే ఆ వ్యతిరేకత అంతా తన మీద వస్తుంది అనే భయంతో చంద్రబాబు నాయుడు లేదు ఇదంతా కాదు, 1,20,000 మంది సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఉన్నారు, విలేజ్ సెక్రటేరియట్, వార్డ్ సెక్రటేరియట్ వాళ్ళు, వీళ్ళతో వెళ్ళి ఇప్పించవచ్చు కానీ కొత్త యాగి మొదలుపెట్టారు. కనీసం 1,20,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారనేది యాక్సెప్ట్ చేశాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఉద్యోగులను కూడా యాక్సెప్ట్ చేశాడు అనుకున్నాం. వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు వెళ్ళి ఎందుకు ఇవ్వచ్చు కదా ఇళ్ళకెళ్ళి అని లెక్కలేసి అసలు ఈయనేమన్నా ప్రభుత్వంలో ఉన్నాడా? నువ్వు ఓ పక్క ఉన్న సిస్టమ్ను నువ్వే దెబ్బతీస్తావు, మళ్ళీ ఆ సిస్టమ్కి బదులు ఈ గవర్నమెంట్ ఏం చేయాలని కూడా నువ్వే చెప్తావు. అది ఎట్లా చేయలేదు అయితే అది నేను ఒప్పుకోనంటావు. అసలు తనకు ఏం అధికారం ఏమి ఇది ఉందని చెప్పి రోజు పోవడము, పంపించడము, ఆ ఎలక్షన్ కమిషన్ మీద ప్రెజర్ పెట్టడము, కాకపోతే ఒకవేళ దాని మీద బ్లాక్మెయిల్ ఎంతవరకు పోతుందంటే ఆ ఉన్మాదం తనకున్న మీడియాలో అడ్డంగా బ్లాక్మెయిల్ చేస్తూ రాయించడం అధికారుల మీద. ఈయన ఇప్పుడే కాదు, అధికారంలో ఉన్నప్పుడు అంతే. నేను గతంలో చూపించాను, సీఎంగా ఉన్నప్పుడు, అప్పుడు లాస్ట్ టైం 19 ముందు అప్పుడు సీఈఓ మీద దాడికే పోయినంతగా పోయాడు.